సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనము ఎస్డిఎల్సి అలాగే ఎస్టిఎల్సి కాన్సెప్ట్ గురించి చూద్దాము. సో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, అలాగే రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో జస్ట్ స్మాల్ రిక్వెస్ట్, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన సాఫ్ట్వేర్ టెస్టింగ్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో ఎస్డిఎల్సి అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఓకేనా. ఫుల్ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్. సో ఇందులో మనకు రిక్వైర్మెంట్స్, డిజైను, డెవలప్మెంటు, టెస్టింగు, డిప్లాయ్మెంటు, మెయింటెనెన్స్ అనే ఫేజెస్ ఉంటాయి, ఓకేనా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్లయింట్ వచ్చి నాకు ఒక సాఫ్ట్వేర్ కావాలి, దీన్ని డెవలప్ చేసి ఇవ్వండి అని చెప్పేసి మనకు ఓవరాల్గా రిక్వైర్మెంట్ ఇస్తాడు. నా సాఫ్ట్వేర్ ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు. సో దాని తర్వాత మనం ఏం చేస్తామంటే రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డిజైన్ అనేది చేస్తారు. సో ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఓవరాల్గా డిజైన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో డిజైన్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్, ఓకేనా. డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. అంటే ఏదైతే డెవలప్ చేస్తామో అది యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఉందా లేదా, వెరిఫికేషన్, వ్యాలిడేషను, టెస్టింగ్ అన్నీ మనకు టెస్టింగ్లు ఏవైతే ఉంటాయో సినారియోస్ రాయడము, టెస్ట్ చేయడము, బగ్స్ క్రియేట్ చేయడము, రీటెస్ట్ చేయడము, ఇవన్నీ పర్ఫామ్ చేస్తాం. చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, మనకు క్లయింట్ సర్వర్లో కానీ అలాగే పబ్లిక్గా కానీ మన సాఫ్ట్వేర్ని ఏదైతే డెవలప్ చేస్తామో, టెస్ట్ చేస్తామో ఆ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మెయింటెనెన్స్. రిలీజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే కొన్ని రోజుల వరకు ఆ ప్రోడక్ట్ని మనము మెయింటైన్ చేస్తాం. అంటే ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఫిక్స్ చేయడము, ఏమైనా అప్డేట్స్ వచ్చాయనుకోండి, చిన్న చిన్న బగ్ ఫిక్సెస్, ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా చేయాలి అనుకోండి, అలాంటప్పుడు ఆ ఫీచర్ మీద వర్క్ చేసి డిప్లాయ్ చేస్తూ ఉంటాము. అలాగే ఇంకేమైనా కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేయాలి ఈ సాఫ్ట్వేర్లోనే, ఈ అప్లికేషన్లోనే అనుకోండి, అప్పుడు మళ్ళీ రిక్వైర్మెంట్స్ వస్తాయి, మళ్ళీ డెవలప్మెంట్, టెస్టింగ్ అనేది ప్యారలల్గా చేస్తారు. 1 by 1 చేసుకుంటూ వచ్చి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ హోల్ ప్రాసెస్ని మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు, ఓకేనా. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఎస్టిఎల్సి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. సో ఇది స్పెసిఫిక్గా టెస్టింగ్ సంబంధించి ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్ట్ ఉన్నారో, సో ఎవరైతే ఆటోమేషన్ కానీ అలాగే మనకు మాన్యువల్ టెస్టర్స్ ఉన్నారో కంపల్సరీగా దీని మీద ఐడియా అయితే ఉండాలి. ఇందులో మనకు స్టెప్ ఫాలోడ్ డ్యూరింగ్ టెస్టింగ్. ఇందులో ఎలాంటి ఫేసెస్ ఉంటాయంటే మనకు రిక్వైర్మెంట్స్, ఓకేనా. రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ అర్థం కాలేదనుకోండి, మనం టెస్ట్ కేసెస్ రాయడము, టెస్ట్ చేయడము. నెక్స్ట్ టెస్ట్ ప్లానింగ్. సో ఈ విధంగా టెస్ట్ చేయాలనుకుంటున్నాము. సో టెస్ట్ కేసెస్, ఎన్విరాన్మెంట్ సెటప్, టెస్ట్ డేటా ఇవన్నీ వస్తాయి. టెస్ట్ డిజైన్, ఎగ్జిక్యూషన్. డిజైన్ అంటే ఏంటి, టెస్ట్ కేసెస్ రాయడము, సినారియోస్ రాయడము, ఇవన్నీ, ఓకేనా. ఎగ్జిక్యూషన్, ఏవైతే టెస్ట్ కేసెస్ రాశారో, టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేశారో, సో 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసే ఇష్యూస్ వస్తే రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేస్తారు. నెక్స్ట్ టెస్ట్ క్లోజర్. సో అన్ని బగ్స్ మొత్తం వెరిఫై చేసి రీటెస్టింగ్ మొత్తం చేసిన తర్వాత టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఫేస్ అంతా అయిపోయిన తర్వాత మనము ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తాం. సో ఈ ఓవరాల్ ప్రాసెస్ని మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అంటారు. అంతే అండి, సింపుల్గా చెప్పాలంటే. ఎస్డిఎల్సి అంటే హోల్ ప్రాసెస్. అందులో మనకు ఓన్లీ స్పెసిఫిక్గా టెస్టింగ్కి ఉండేది ఎస్టిఎల్సి, ఓకేనా. సో ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే జస్ట్ లైక్ చేసి మీ కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.